ఓం శ్రీ సాయిరామ్. అందరికీ ముందుగా గీతా జయంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆ గీత అన్నది ఈ రోజు నుంచే చక్కగా జరిగింది. ఏదైతే భగవంతుడు చెప్పాడో ఆ భగవంతుడు ఎలాంటి వాడు, ఆయన తత్వం గురించి, ఆయన బోధల గురించి మనం వింటూనే ఉన్నాం. అయితే భగవంతుని తాలూకా తత్వం, భగవంతుని నాభి నుంచి వచ్చినది బ్రహ్మ యొక్క తత్వం. ఆ బ్రహ్మ నుంచి మనందరికీ వచ్చింది. అయితే ఈరోజు మన గీత తాలూకా ఆ గీతను ఉపదేశించిన ఆ భగవంతుడు సర్వంతర్యామి, ఆయన ముఖం నుంచి వచ్చిన ఉపదేశం ఇది మామూలు మాట కాదు. ఎంతో అదృష్టం ఉంది కనుక మనం ఆయన ఏదైతే చెప్పాడో అది మనం వినగలుగుతున్నాం. వ్యాసుడి ద్వారా మనం వినగలుగుతున్నాం. ఆ వ్యాస మహారాజు, ఆ వ్యాసముని మనందరికీ అందించి ఇది మన ఒక జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. అయితే ఇది భగవంతుని తత్వం ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పారు. ఇది సముద్రంతో సమానం. అంటే సముద్రం తాలూకా లోతుని కానీ దాని తాలూకా ఇది కానీ ఎవ్వరూ దాన్ని కనిపెట్టలేరు. అలాగే ఈయన తాలూకా తత్వం కూడాను అంతే. ఇది మామూలు మాట కాదు. ఆయన తత్వం మనం తెలుసుకోవాలి అంటే ఎంతో జ్ఞాన భండారమై ఉండాలి. ఎంతోమంది జ్ఞానులు, ఒకలా ఇద్దరా, ఎంతోమంది దీని గురించి ఎన్నో విధాలుగా చెప్పారు. కానీ ఎవ్వరికి ఇది భావసముద్రం అన్నమాట. ఇది మామూలుది కాదు. అలాంటి గీత యొక్క ఆ బండారాన్ని వ్యాసులు మనకు అందించి మనం ఎంతో అదృష్టంగా భావిస్తూ దాన్ని మనం వింటున్నాం. నిజంగా ఇది ఎంతో అదృష్టమైన విషయం. అయితే ఈ జ్ఞానం గురించి తెలుసుకోవాలి. ఇంకా దీని గురించి ఏంటి, ఈ శాస్త్రాలు ఏంటి, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అన్ని శాస్త్రాల కన్నా ఒక్క భగవద్గీతలో ఉన్నది అది ఎంతో పవిత్రమైనది. 18 యోగాలుగా దానికి విభజించి 700 శ్లోకాలుగా భగవంతుడు మనకు అందించాడు అంటే అది చిన్న విషయం కాదు. అలాంటి గీత ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అది ఏదైతే గీత తాలూకా జ్ఞానం, ఈ గీత తాలూకా శ్లోకాలు మనం వింటున్నామో అది సంస్కృతంలో ఉన్న శ్లోకాలను మనం వింటూ దాని తాలూకా అర్థాన్ని మనం గ్రహిస్తూ మనం దాన్ని మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నాం. అది ఎంతో పవిత్రమైనది. సో ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటంటే సంఖ్యాయోగంలో, ఇది సంఖ్యాయోగం నుంచి మనం స్టార్ట్ చేసాం. ఈ సంఖ్యాయోగంలో మనం ఇప్పుడు 44 శ్లోకాలు చెప్పుకున్నాం. మొన్న 3 శ్లోకాలు చెప్పాం. 42, 43, 44. ఈరోజు 45వ శ్లోకం చెప్పబోతున్నాం. అది తెలుసుకుంటున్నాం. ఏంటి ఇంతవరకు శ్రీకృష్ణుడు ఆ పరమాత్ముడు ఉపదేశం ఏంటి, మనకు ఉపదేశం ఇస్తున్నాడు. ఆ ఉపదేశం ఎలాంటిది? ఒక్కొక్క మెట్టు తన చేయి బట్టి మనకి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు.
ఆ మెట్టు మీద ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు అలాగే ఎక్కిస్తూ మన జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అంత మహానుభావుడు. ఆయన ఏం చెప్పినా ఆయన రుణం మాత్రం మనం తీర్చుకోలేము. ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది. మనం మానవులుగా జన్మించాము అంటే ఇది ఎన్నో జన్మల తాలూకా పుణ్యఫలం. దీన్ని సార్థకం చేసుకోవాలి అంటే మనం సత్కర్మలతో చక్కగా వెళ్ళాలి. అందుకే ఈయన ఆ భగవంతుడు మనల్ని ఏంటి బోధిస్తున్నాడో మనం చక్కగా వెళ్ళి ఆ బోధనల ద్వారా మనం ప్రయత్నిద్దాం. మనం మానవులు కనుక మనం అంత దీనిగా మనం దాన్ని క్యాచ్ చేయలేం. అయితే ఎలాగెక్కడం ఈ మార్గం ఏంటి? నీకు స్థిరమైన బుద్ధి కావాలి. నీ బుద్ధి స్థిరంగా ఉండాలి. ఒక నిశ్చయమైన మనసు కలిగి ఉండాలి. నిశ్చయమైన మనసు కలిగి ఉందా లేదా? అయితే ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటంటే 42, 43, 44 శ్లోకాల్లో ఒకసారి మనం అది చెప్తూ మనం 45వ శ్లోకానికి వెళ్దాం. ఇంతవరకు భగవంతుడు మనకేం చెప్పాడు అనేది. అయితే ఇంతవరకు కర్మయోగి ఆయన నిశ్చయాత్మక బుద్ధి, ఒక కర్మయోగ నిశ్చయాత్మకమైన బుద్ధి ఏంటో తెలిపాడు. ఇప్పుడు ఆయన చెబుతున్నది ఏంటంటే సకామ బుద్ధులను ఎలా త్యజించాలి. నీకు 2 విధాలుగా ఉంటాయి. ఆ 2 విధాలు ఎప్పుడున్నూ మనసులో బీగుతూనే ఉంటాయి. నువ్వు ఎప్పుడున్నూ ఒక మంచి చెడు, ఈ మంచి చెడు అనేది నీకు నిర్ణయం చేసుకోలేకపోతున్నావు. నీ బుద్ధి కరెక్ట్గా ఉంటే దాన్ని నువ్వు నిర్ణయం చేసుకోగలవు. ఆ బుద్ధే జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా నువ్వు వెళ్ళాలి. అదే ఇక్కడ చెప్పాడు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంచ విపశ్చితః వేదవాదారతా పార్థ నాణ్యదస్థితి వాదినః. అది 42లో చెప్పాడు. కామాత్మన స్వర్గపర జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమధౌ న విధీయతే. ఈ 3 శ్లోకాలు 42, 43, 44. అయితే దీంట్లో మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి, వాళ్ళు వివేకంగా ప్రవర్తించినట్టయితే ఏ విధంగా వెళ్ళిపోతారు, వాళ్ళు దేనికి వెళ్తారు, మంచి కర్మలు చేస్తూ సత్కర్మల్లో ప్రవర్తించిన వాళ్ళు ఏ విధంగా వెళ్తారు, అది ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు. ఎవరు వివేకహీనులు, వాళ్ళకి వివేకం ఉండదు. వాళ్ళు ఎప్పుడూ జంపింగ్ మైండ్, ఎప్పుడు ఆశలకి దగ్గర అవుతారు. ఒకటైన తర్వాత కోరికలు అనమాట. ఆ కోరికల్లో మునిగి తేలి ఇంకా భగవంతుని గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించరు. వాళ్ళ తాలూకా సుఖం, శరీర సుఖం తన అవే చూసుకుంటారు. వాళ్ళు వివేకహీనులు. వాళ్ళకి వివేకంగా ఎక్కువగా పనిచేయరు. వేదవాక్యాలు ఏవైతే ఉన్నాయో దాని తాలూకా అర్థాలు వేరే విధంగా తీస్తూ ఈ విధంగా అయితే మనం ఎంజాయ్ చేద్దాం, ఈ విధంగా మానవుడు పుట్టిన తర్వాత ఖాళీ ఎంజాయ్ అనేసి అందులో ఉన్న వేరే అర్థాలు తీస్తూ దాని వైపే పరిగెట్టిస్తూ కోరికలను పెంచుకుంటూ ఒక్కొక్క కోరిక తర్వాత ఒక్క కోరిక తర్వాత ఒక్క కోరిక చేస్తూ బుద్ధిహీనులుగా తయారవుతారు.
అది ఇక్కడ ఇక్కడ ఆయన అంతరార్థాలతో, అంటే ఆ వేదాల తాలూకా ఆ దాని తాలూకా అర్థాలు వేరే విధంగా వాళ్ళు భావిస్తూ ఆ ఆ మంచి భావనతో వెళ్ళరనమాట. ఆ తర్వాత స్వర్గం గురించి ఆలోచిస్తారు. భూలోకం కూడా ఒక స్వర్గమే అని వాదిస్తుంటారు. ఇక్కడ మనం ఎంజాయ్ గురించే వచ్చాం, మనకు అన్ని భగవంతుడు ఇచ్చాడు, దీంతోనే మనం గలుపుదాం అన్న భావనతోనే ఉంటారు. భగవంతుని తాలూకా తత్వం ఏంటి, భగవంతుడు అంటే ఎవరు, ఏంటి అని ఆలోచించరు. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు అది మంచి చెడ్డ అన్నది ఆలోచించకుండా ఏదైతే చెడు వ్యసనాలతో, అంటే ఏదైతే ఆ శరీరానికి సుఖాన్ని ఇస్తుందో, అంటే వస్తువుల మీద ప్రేమ కలిగి ఆ వస్తువులను కొనుక్కుందాం, ఆ వస్తువుల మీద ఇంకో వస్తువు కొనుక్కుందాం అన్న భావనతో వాళ్ళు ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళు భగవంతుని చేరుకోలేరు అన్న అర్థంతో దీంతో 44వ శ్లోకంలో అని చెప్పాడు. ఇప్పుడు 45వ శ్లోకంకి వచ్చేసరికి, అంటే ఇంతవరకు భోగాలు అనుభవించడం, ఆడేంటంటే భోగాల గురించే వాళ్ళు ఎక్కువగా పాటుపడతారు. ఇలా వెళ్తే మనం భోగం అనుభవించవచ్చు, ఇంకా చక్కగా మనం అనుభవించవచ్చు, ఇంకా ఏసీలు మనం పెట్టుకోవచ్చు, ఈ శరీర సుఖం కావాలి, ఈ సుఖం కావాలి, భోగాల గురించే వాళ్ళు ఆసక్తులై వాళ్ళు ఆ బుద్ధి నిశ్చయాత్మకంగా ఉండకుండా జంపులు వేస్తూ ఇలాగ వాళ్ళ తాలూకా బుద్ధులు ఉంటాయి. అయితే ఈ భోగైశ్వర్యాలు ఎలాగా వాళ్ళు కంట్రోల్ చేసుకోకుంటారు. వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే ఒక సాధన ద్వారా మీరు కంట్రోల్ చేసుకోగలరు అని అతను చెప్తున్నాడు. ఆ భోగైశ్వర్యాల గురించి నువ్వు పాటుపడకుండా, అటువైపు వెళ్ళకుండా, దాంట్లో ఆసక్తి కాకుండా సమభావ సంపన్నుడివై, అంటే సమభావంగా నువ్వు భావించాలి. ఏంటి, కష్టం సుఖం లాభం నష్టం ఇవన్నీ నువ్వు సమభావంతో నువ్వు భావించినట్టయితే నువ్వు భగవంతుడిని చేరుకోగలవు అన్న భావన ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు 45వ శ్లోకంలో అదే సమభావంగా నువ్వు ఉంటే నువ్వు భగవంతుని చేరుకోగలవు. ఇంతవరకు నువ్వేంటంటే నీ బుద్ధిహీనుడిగా ఉండి నువ్వు చెడుదారిలో ఉండి ఆ భోగాలను అనుభవిస్తూ అందులోనే నువ్వు పడిపోతున్నావు, భగవంతుని గురించి ఆలోచించడం లేదు. ఆ తర్వాత నీకు చెప్పిన వాళ్ళు కూడా ఈ వేదాలు అవే బోధిస్తున్నాయని మీకు చెప్తున్నాడు, కానీ వేదం తాలూకా అంతరార్థం గురించి మీరు మాట్లాడట్లేదు, అందులో ఏంటున్నది అని మీరు ఏం మాట్లాడట్లేదు, అది కాదు భావన అని చెప్తూ, ఇప్పుడు ఈయన ఈ భోగైశ్వర్యాల గురించి నువ్వు దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకో, సాధన ద్వారా కంట్రోల్ చేసుకొని భగవన్నామస్మరణ చెయ్యి, అప్పుడు నువ్వు భగవంతుని కొలుచుకోగలవు అంటున్నాడు. ఇక్కడ 45వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇక్కడ ఎన్ని పదాలు పెట్టాడో, ఒక్కొక్క పదం ఎంత చక్కగా ఆయన వర్ణించాడో మనం దాని గురించి ఆలోచించుకో తప్పదు. త్రైగుణ్య విషయ, త్రైగుణ్య అంటే 3 గుణాలు. ఆ విషయాల గురించి నువ్వు చూడు. ప్రతి ఒక్కడికి ఈ త్రైగుణ్యాలు ఉంటాయి. త్రైగుణ్య అంటే 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలతో వాడు జన్మిస్తాడు. నువ్వెప్పుడూ సత్వగుణం వైపే వెళ్తూ ఉండాలి. రజోగుణం అన్నది కోరికలతో ఉంటాయి,
తమో గుణం అన్నది ఏంటంటే రాక్షసత్వం. వాణ్ణి అంటే మనిషిలో పని చేయకుండా సంపాదించేది, బద్ధకంగా ఉండి ఏదో ఒకరిని కొట్టి అయినా ఒకరిని తిట్టి అయినా ఏదో ఒకటి ఆ భావన కలిగిన వాళ్ళు అన్నమాట వాళ్ళు. అది వేరు. మంచి గుణాలతో ఉన్నవాడు సత్వగుణంతోనూ ఉంటాడు. రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కష్టపడతారు కానీ కోరికలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. కోరికలతో సతమతం అవుతుంటారు వాళ్ళు. అది త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ్యం. ఏంటి ఇక్కడ ఎన్నున్నాయి? త్రైగుణ్యం ఉంది. ఎన్ని గుణాలో ఒకసారి చూసుకోండి. నిస్త్రైగుణ్యం, ఆ తర్వాత నిర్ద్వాంద్వో, నిత్య సత్వష్ణో, నిర్యోగక్షేమ, ఆత్మవాన్. ఆత్మవాన్ అర్జునుడికి చెప్తున్నాడు. ఆత్మవాన్, ఆత్మని నువ్వు గట్టిగా పట్టుకో. ఆత్మ అంటే ఏంటో తెలుసుకో. నువ్వు వీటిలో పడిపోక నువ్వు ఎలా ఉండాలో అది బోధిస్తున్నాడు. నువ్వు ఈ 3 గుణాలు కలిగిన ఈ శరీరాన్ని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అది ఏంటి? సత్వ రజస్త తమో గుణాలు. అవి 3 గుణాలు అన్నమాట. భోగైశ్వర్య పదార్థములు వాటి ప్రాప్తికై సమస్త కర్మలను నువ్వు చేస్తూ ఉంటావు. ఇది ఏంటంటే ఇందులో ఏం చెప్పారు? ఓ అర్జున, ఈ వేదాలు చెప్తున్నాయి సత్వ రజస్తమో గుణాలు సమస్త భోగాల గురించి వేదాలు చెప్తున్నాయి. వాటిని పొందుడికై నువ్వు ఒక సాధన చెయ్యాలి. నీవు భోగములు వాటి సాధనల యందు నువ్వు ఆ ముందు శ్లోకంలో ఏంటన్నాడు? భోగాలతో ఉంటున్నాడు వాడు, కానీ భగవంతుని ధ్యానం లేదు. ఇందులో కూడా అదే విషయాన్ని మళ్ళీ నువ్వు గుర్తు చేస్తూ భోగ కార్యాల గురించి నువ్వు చేస్తూ ఉంటావు. ఆ భోగ కార్యాలు, ఆ భోగాల గురించి నువ్వు ఎక్కువగా నీ మైండ్ నీవు అటువైపు పంపించకుండా ఇటువైపు భగవద్ధ్యానం వైపు మరల్చుకో. ఆ దాని మీద నువ్వు ఆసక్తిని కొద్దిగా త్యజించాలి, కొద్దిగా విడిచిపెట్టాలి. పరమాత్మ యందు నువ్వు స్థితుడివై ఉండాలి. యోగక్షేమాల గురించి నువ్వు చూస్తూ ఉండాలి. ముందు నీ తాలూకా అంతఃకరణాలని నీ కంట్రోల్లో తెచ్చుకో. అంటే నీ తాలూకా ఇంద్రియాలని నీ కంట్రోల్లో వచ్చినట్టు నువ్వు చేసుకో అనేసి ఇక్కడ త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ్య. నిస్త్రైగుణ్య అంటే త్రిగుణముల యొక్క భోగములన్నింటి అందును నిస్త్రైగుణ్య. ఆ భోగాల గురించి ఆలోచించకుండా ఒక నీ సత్కర్మలు మంచి కార్యక్రమాలు చేయడానికి నువ్వు నిశ్చయించుకో అనేసి ఇక్కడ నిస్త్రైగుణ్య అంటున్నాడు. అంటే ఈ భోగములను వాటి సాధనలను నువ్వు ఎక్కువగా ఆసక్తి చూపించొద్దు. నిత్య సత్వస్థ, నువ్వు నిత్యం అంటే ఎల్లప్పుడూ భగవంతుడి గురించే నువ్వు ఆలోచించు. అక్కడ అది చెప్పాడనమాట. ఏంటంటాడు 45వ శ్లోకంలో త్రైగుణ్య విషయవేద నిస్త్రగుణ్య అంటే నిశ్చగుణ్య. నీ మంచి భావనలతో నువ్వు ఎప్పుడు భగవన్నామస్మరణలతో నువ్వు ఉండు. నిర్బంధో నిత్య సత్వష్టో, నిర్బంధో
నిత్య సత్వస్థ నిత్యుడైన పరమాత్మ యందే నువ్వు స్థితుడై ఉండాలి. నిత్య సత్వస్థ నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడివై యోగక్షేమములను అంటే నీ భోగాల గురించి నువ్వు ఆలోచించకుండా, దాంట్లో నువ్వు వెళ్ళకుండా ఒక్క భగవంతుని గురించే నువ్వు ఆలోచిస్తూ ఆ భగవన్నామస్మరణతో ఒక ఒక మంచి కార్యాలు చేయడానికి నువ్వు నిర్ణయిస్తూ నీ తాలూకా బుద్ధిని మంచి వైపు తీసుకెళ్ళు. ఇటు చెడు వైపు వెళ్ళకుండా నీ తాలూకా గుణాలని కంట్రోల్ చేస్తూ, నీ గుణాలను నువ్వు కంట్రోల్ చేస్తూ ఒక మంచి భావనతో ముందుకు వెళ్ళాలి అనేసి ఇక్కడ నిర్బంధో నిత్య సత్వష్టో నిత్యం ఎప్పుడు ఎల్లప్పుడూ ఏ కార్యం చేసినా ఇది భగవంతుని కార్యమో అని చేస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి. కర్మ మాత్రం చేయక తప్పదు. ఆ కర్మ అన్నది మంచి కర్మలు చేస్తూ మంచి మార్గంలో వెళ్ళడానికి నువ్వు ప్రయత్నించు. నిర్యోగక్షేమ ఆత్మావాన్ అంటే ఇంద్రియాల్ని నీ శరీరంలో ఉన్న ఇంద్రియాలను కంట్రోల్ చేస్తూ ఉండాలి. అంటే నీ శరీరము ఇంద్రియాలు ఇదే నీకు ఆత్మ తోడై ఉంటుంది, అదే నీకు బుద్ధి. ఈ మూడు ఇంద్రియాలతో సహా శరీరాంతకరణములను ఆత్మను పదము తెలుపును. మనోబుద్ధేంద్రియములు మనుష్యునికి వశం కానంత వరకును అవి అతనికి మిత్రములు కావు. అవన్నీ మిత్రములుగా చూసుకోవాలి. ఆత్మావాన్ అనేసి లాస్ట్లో చెప్తూ నువ్వు ఇవి కంట్రోల్ చేస్తూ రావాలి. నీ నీ మనిషిలో ఉన్న ఏంటి ఇంద్రియ ఇంకా భోగభాగ్యాల గురించి ఆ కోరికల గురించి నువ్వు పరిగెట్టకుండా, అటు కోరికల గురించి నువ్వు పరిగెట్టావు అంటే నీకు భగవంతుని ప్రాప్తి కలగదు. భగవంతుని తాలూకా ప్రాప్తి కలగాలి అంటే కోరికలు మాత్రం నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. అది నువ్వు సాధన ద్వారా దాన్ని కొంతవరకైనా నువ్వు కంట్రోల్ చేయడానికి నువ్వు ప్రయత్నించు. నీ ప్రయత్నం తప్పగా ఫలిస్తుంది. ఆ ప్రయత్నం ఫలించినప్పుడే భగవంతుని చేరుకోగలవు. అంటే నీ కోరికలను తగ్గించడానికి, అంటే నువ్వు సింపుల్గా ఉండడానికి. నాకు ఈరోజు నేను సింపుల్గా ఉంటే నా లైఫ్ గురించి నాకు ఏం కావాలి, సింపుల్గా నువ్వు ఉండాలి. అంతేగాని భోగభాగ్యాలతో అంటే పెద్ద సోఫాలు, పెద్ద టీవీలు, పెద్ద పెద్ద మంచాలు, డల్లప్ పెద్ద ఇల్లు, 4 అంతస్తుల మేడ, ఇంకా ఒకటి కాదు ఒకదాని తర్వాత ఒకటి కోరికలు పెరుగుతూనే ఉంటాయి. దాన్ని తగ్గించుకోవడానికి ఓన్లీ భగవంతుని ప్రాప్తి ఉండాలి. అంటే భగవన్ నామస్మరణతో ఈ వేదాలు అన్నది నువ్వు చదువుతూ ఆ వేదాల తాలూకా సారాన్ని గ్రహిస్తూ ఇటువైపు మనసు లేకుండాను భోగభాగ్యాల వైపు నీ మనస్సు పరిగెట్టకనివ్వకుండాను దాన్ని కంట్రోల్ చేస్తూ ఇటు తీసుకొస్తే నువ్వు భగవంతుని చేరుకోగలవు అనేసి ఇక్కడ చెప్తూ, సమబుద్ధి ఎప్పుడు నువ్వు లాభ నష్టాల గురించి ఆ తర్వాత ఉష్ణాల గురించి వాటి గురించి ఇవన్నీ సమభాగముగా అంటే సమానంగా భావించాలి. లాభ నష్టాలవని, సుఖ దుఃఖాలవని, ఏదవని ఇది సమాన బుద్ధితో నువ్వు ఆలోచించినట్టయితే నువ్వు భగవంతుని చేరే మార్గం నీకు చక్కగా కలుగుతుంది అని ఆయన చక్కగా చేస్తూ దీన్ని కర్మలు ఎలా ఆచరించాలి భగవానుడు నెక్స్ట్ శ్లోకంలో ఆయన ఈ కర్మల గురించి చెప్తున్నాడు అనమాట. అది రేపు మనం చెప్పుకుందాం. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.